హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా మంచిగా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి, ఓకేనా? ఏంటి అక్క కూర్చొని వీడియో తీస్తోంది ఏంటో అనుకుంటున్నారు కదా. ఏం లేదు, నేను ఈరోజు మంత్లీ గ్రాసరీ ఉంటది కదా, తీసుకొచ్చుకున్నాను. నేను ఏం తెచ్చుకున్నాను ఏంటి అన్నది మీకు షేర్ చేసుకుంటాను. అవి ఎందుకు తెచ్చుకున్నాను ఏంటి అన్నది మీకు కూడా ఉపయోగపడేలా కొంచెం కంటెంట్ లాగా చెప్తాను నేను మీకు, ఓకేనా? మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నమాట. ఇవి ఆల్మోస్ట్ కొన్ని నేను ఓపెన్ చేశాను అనమాట. వీడియో తీద్దామని చెప్పేసి కొన్ని ఓపెన్ చేశాను, కొన్ని అలానే పెట్టాను. దీంట్లో అయితే కొన్ని వాడేశాను. ఇవి ఏంటంటే ఇవన్నమాట, ఏరియల్ 10 రూపీస్ లిక్విడ్ ప్యాకెట్స్ అనమాట. నేను 10 రూపీస్ ఇవి ఎందుకు తెచ్చుకుంటానంటే, ఇంతకు ముందు బాగా పెద్ద పెద్ద డబ్బాలు తీసుకొచ్చుకునేదాన్ని. తెచ్చుకొనేసి 2-3 వీక్స్ కల్లా అయిపోచేసేదాన్ని అనమాట. మంత్ పూర్తి కాకనే, అంటే ఎక్కువ లిక్విడ్స్ వేసేసి. అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక 2-3 మంత్స్ నుంచి ఇవి ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నాను. ఒక వాష్ కి ఒకటి వేస్తాను. ఏమన్నా కొంచెం ఎక్కువ మాచి ఉన్న బట్టలకైతే గిన 2 వేస్తాను అనమాట. ఇవైతే నాకు కొంచెం మంచిగా షేవ్ అవుతాయి అనమాట, మంత్ ఎండ్ వరకు రాగలుగుతాయి. అందుకని చెప్పేసి ఇలాంటి ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్నాను, ఓకేనా? మీరు కూడా ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకునేసి మీ లిక్విడ్ ని షేవ్ చేసుకోండి, ఓకేనా? ఓకే, ఇదైతే ఇదనమాట. ఒక మంత్ కి తగ్గట్టు తెచ్చుకున్నా, ఒక 35 అట్లా తెచ్చుకున్నా అనమాట. ఇదైతే ఇట్లా పక్కన పెట్టేద్దాం. తర్వాత గులాబ్ జామ్ ప్యాకెట్స్ అనమాట. మా చిన్నోడికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది బై 1 get 1 ఫ్రీలో వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి 2 గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకొచ్చేసాను. అందులో ఇప్పుడు దగ్గరలో పండుగలు అందు కూడా ఉన్నాయి కాబట్టి గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి. ఇదైతే కోల్గేట్ అనమాట. దీంట్లో బ్రష్ వచ్చిండే, వాడేసారా, తీసేసారనమాట. మా ఇంట్లో మా ఆయన కొత్త బ్రష్ వచ్చిందంటే మంత్ లో, అంటే మామూలుగా ఒక్క మంత్ ఒకటైనా వాడేస్తారనమాట. కొత్త బ్రష్ వచ్చిందంటే నేను ఎక్కడ వాడేస్తానని నాకంటే ముందే తీసుకెళ్లి వాడేస్తానమాట. అలా బ్రష్ అయితే తీసేస్తున్నాడు. దీంట్లో అయితే కోల్గేట్ 2 వచ్చాయి. ఇంకొకటి కూడా మేము కోల్గేట్, నేను మా చిన్నోడికి మాత్రమే కోల్గేట్ వాడతాము. దగ్గర మాకు ఇది ఒక 6 months వస్తుంది అనమాట. నేను మా చిన్నోడే కాబట్టి. మా ఆయన అయితే సెన్సిడెంట్ పేస్ట్ వాడతాడు. అందుకని చెప్పేసి సెన్సిడెంట్ పేస్ట్ కూడా వాడేసి వాష్రూమ్ లో పెట్టేశాను. అందుకని మీకు చూపించలేదు. సెన్సిడెంట్ టూత్ పేస్ట్ కూడా తెచ్చుకున్నాం. ఓకే, ఇదనమాట పేస్ట్. ఇవైతే అగరత్తులు ఈసారి కొత్తగా తీసుకొచ్చాను. ఇదేంటో స్మెల్ బాగుంటాయని చెప్పారు, అందుకని చెప్పేసి ఇవి అగరత్తులు ప్యాకెట్స్ ఉంటాయి లోపల. దీన్ని ఓపెన్ చేయట్లేదు నేను, ఓపెన్ చేస్తే స్మెల్ పోతాయని చెప్పేసి. ఇది ఒక మంత్ కి సరిపోతాయి. కొన్ని మిగిలినా కానీ మళ్ళా మంత్ లో కూడా ఖచ్చితంగా తీసుకొచ్చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి కొన్ని పండుగల స్పెషల్ డేస్ అప్పుడు కొన్ని ఎక్కువగా ముట్టిస్తూ ఉంటాం అనమాట. అందుకని చెప్పేసి నేను మంత్ కి ఇలాంటివి 2 తెచ్చుకుంటాను అనమాట. పని జరుగుతాయి నాకు. ఓకే, అగరత్తులు భగవంతునికి ముట్టించడానికి. ఇదైతే పసుపు అనమాట. పసుపు అయితే మామూలుగా మంత్లీ నేను ఇంత పసుపు అయితే తెచ్చుకోను. చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటుంటే అవి అయిపోయాయి. అందుకని చెప్పేసి ఈసారి కిచెన్ లోకి పూజకి అందుకు కావాలని చెప్పేసి కొంచెం ఒక ఎన్ని గ్రామ్స్, ఇది 500 grams ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఓకే, ఇదైతే పసుపు. తర్వాత ధూపాలు, కుండ ధూపాలు. అసలు సాంబ్రాణి అస్సలు వేయనవసరం లేదు. మనం సాంబ్రాణి నిప్పులు తీసుకొచ్చి అంత కష్టము, అవన్నీ ప్రాసెస్లు అన్నీ ఇప్పుడు పోయాయి అనమాట. ఇప్పుడు ఓన్లీ కుండ దీపం పెట్టేస్తే అయిపోతుంది. ఇంట్లో అంతా మంచి పాజిటివ్నెస్ ఫ్రేగ్రెన్స్ తో వచ్చేస్తుంది. ఇది విమ్ లిక్విడ్ అనమాట. 1 month కి 1 లిక్విడ్ ఖచ్చితంగా అయిపోతుంది. ఇది మాత్రం ఇవి కూడా చిన్న ప్యాకెట్స్ తో తీసుకొచ్చుకుంటుంది. ఇప్పుడు షాప్ లో లేవని చెప్పేసి చిన్న ప్యాకెట్స్ ఈ ప్రయారిటీలు ఇచ్చేసారు. అందుకని చెప్పి ఈ బాటిల్ తీసుకొని వచ్చేసాను. తర్వాత ఆగుల్ని ఓన్లీ నేను రొట్టెకి కాకుండా, రొట్టెకి అయితే చూసారు కదా మీరు, మల్టీగ్రెయిన్ రొట్టె మన ఛానల్లో ఉంది. నేనైతే రొట్టెకి అదే వాడతాను అనమాట. రాగులు, సద్దలు, కొర్రలు అన్ని 9 రకాలు తీసుకొచ్చేసి రొట్టె కాలుస్తాను. అవి కాకుండా ఆ రొట్టె పిండి అయితే
అది ఉందనమాట. ఒక 3-4 months కి తగ్గట్టుగా నేను కొట్టించేసుకుంటాను, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను అనమాట. ఇవైతే ఓన్లీ ముద్ద అనమాట. సంగటి చాలా ఇష్టంగా తింటాం మేము మా ఇంట్లో. సంగటికి ప్లస్ ఏదన్నా ఇంట్లో ఏం ఐటమ్స్ లేనప్పుడు, దోశ పిండి లేనప్పుడు దాంట్లో కలిపేసి కొంచెం దోశలాగా పోసిస్తాం ఆ చిన్నోడికి. అలా కూడా ఉపయోగపడుతుంది. మంత్ కు 1 kg తీసుకొచ్చుకుంటాను నేను. ఇది రాగులు, ఇవన్నమాట రాగులు. ఇక్కడ వచ్చేసి ఇది ఇంగువ అనమాట, జీడి ఇంగువ. ఇది ఇంగువని నేను ఇంతవరకు ఒక్కసారి కూడా వాడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇంగువని తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే మా ఓనర్ ఆంటీ చాలా మంచిగా చేస్తుంది అనమాట, వంటలు చాలా బాగా చేస్తుంది. ప్రతి దాంట్లోకి ఇంగువ వేస్తుంది అనమాట. ఆంటీతో ఈసారి ఖచ్చితంగా నేను ఒక రెసిపీ వీడియో అయితే ట్రై చేస్తాను, తీస్తాను వీడియోను. ఆంటీ రాదనమాట వీడియోలోకి, వచ్చిందంటే సూపర్ గా వంటలు అయితే, ఇంకా ఆంటీ వంటలు అయితే సూపర్ అనమాట, చాలా బాగా చేస్తారు. అందుకోసం ఇంగువ తీసుకొచ్చి సేఫ్టీగా పెట్టుకుందాము అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అనమాట. మైసూర్ శాండిల్ సోప్స్ యాక్చువల్ గా అయితే నేను ఇలా స్క్వేర్ షేప్ లో ఉండేది తెచ్చుకోను అనమాట. ఈసారి ఇంకా అక్కడ లేవని చెప్పేసి ఇవే తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది. 2 months అయినంత ముందు మంత్ లో కూడా లేవన్నారు. అందుకని చెప్పేసి ఇంకా పక్కకి ఎందుకు వెళ్ళడంలే అని చెప్పేసి ఇవైనా మైసూర్ శాండిలే కదా అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. మామూలుగా అయితే ఇట్లా 4 వచ్చేసి బాక్స్ వస్తాయి చూడండి, ఇట్లా రౌండ్ గా ఉంటాయి అనమాట. ఒకే బాక్స్ లోనే 4 వస్తాయి, చాలా రోజులు వస్తాయి అవి. ఇవి ఓన్లీ మా చిన్నోడు కోసం ఒక్కటే అనమాట. ఇవైతే మా చిన్నోడికి ఒక 3-4 months వచ్చేస్తాయి, 3 months వస్తాయి అనమాట. ఎక్కువ అలా 2 months 3 months వస్తాయి అనమాట. అవైతే మా చిన్నోడు కోసము. మైసూర్ శాండిల్స్, తర్వాత హనీ అనమాట. చాలా చిన్నది తీసుకొచ్చుకున్నాను. నేను కొంచెం బడ్జెట్ ఆలోచన చేస్తాను అనమాట కొన్ని, అందుకని చెప్పేసి ఇట్లా చిన్నది తీసుకొచ్చుకున్నాను. ఇది నేను నిమ్మకాయ అంటే లెమన్ హనీ వేసుకొని మార్నింగ్ హాట్ వాటర్ లో తినడానికి అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇది మళ్ళా అయిపోతుంది నాకు తెలిసి 2 weeks లో, తర్వాత మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది, తీసుకొచ్చుకుంటా. ఇదనమాట కుంకుమ ప్యాకెట్స్. కుంకుమ ఇది తెచ్చుకోను యాక్చువల్ గా, కొంచెం ఏమన్నా ఉంటుంది సేఫ్టీ జోన్ గా అని చెప్పేసి ఇవి 2 తెచ్చుకున్నాను. తర్వాత మామూలుగా అయితే నేను కుంకుమని ఇలా కిరాణా షాప్ లో తెచ్చుకోను, బయట పూజా స్టోర్స్ లో అది కొంచెం మెరూన్ కలర్ లో ఉంటుంది అనమాట. ఆ కుంకుమ ప్రిపేర్ చేస్తాను, గోపురం కుంకుమ అనమాట. అలా ఇది అయితే అలా తెచ్చేసుకున్నా, ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి అందుకు బాగుంటది అని చెప్పేసి. తర్వాత ఇవి ధనియాలు అనమాట. ధనియాలు, ఇవి ధనియాలు 1 kg తీసుకొచ్చుకున్నాను. నేను ఎందుకు ఇన్ని తెచ్చుకున్నానంటే ధనియాలు హాఫ్ ధనియా పౌడర్ వేయించి ధనియా పౌడర్ కొట్టుకోవడానికి, ఇంకా హాఫ్ వచ్చేసి నేను రసం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. రసం పౌడర్ అయిపోయింది, అందుకని చెప్పేసి ధనియాలు తీసుకొచ్చుకున్నా. తర్వాత షాంపూలు కూడా అంతే, ఈసారి చేంజ్ అనమాట. మామూలుగా అయితే మీరా షాంపూస్ తెచ్చుకుంటా అంటే ఈసారి క్లినిక్ ప్లస్ ఇచ్చారు. ఇవి కర్పూరం అనమాట దేవుని గదిలోకి. ఇదైతే తెలిసిందే కదా, ఫెయిర్ అండ్ లవ్లీ. ఇదైతే బిర్యానీ మసాలా ప్యాకెట్స్ అన్నమాట. ఇట్లా 5 ఇచ్చేసారు. బిర్యానీ మసాలా మనం మామూలుగానే బిర్యానీస్ కొంచెం బాగా చేస్తా నేను. ఇవైతే మిరియాలు అనమాట. పెప్పర్ చికెన్ ఈ మనం చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనమాట. మేమైతే రెడ్ చిల్లీ కంటే ఇది పెప్పర్ ఎక్కువ వాడుతున్నాము, అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకొచ్చుకున్నాను. ఒక 1/4 kg తీసుకొచ్చుకున్నాను. 1/4 kg ఉంటాయా ఇవి, నాకు డౌటే, ఎన్ని ఇచ్చారో నాకు అంత ఐడియా లేదు. ఇవైతే ఇవి అనమాట. ఇదైతే ఆచి చికెన్ మసాలా. చికెన్ చేసిన లేదంటే మసాలా కర్రీస్ చేసిన కంపల్సరీ నేను ఆచి చికెన్ మసాలా వాడతాను అనమాట, చాలా బాగుంటది ఫ్లేవరు. ఇంకా వచ్చేసి జీరా. జీరా అయితే ముందు మంత్ లో తీసుకొచ్చుకోలేదు అనమాట, అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ తెచ్చేసుకున్నాను. అందులో జీరా వేయించి వాటర్ లో కలుపుకొని తాగుతుంటాను నేను, అందుకోసం కొంచెం ఎక్కువ తెచ్చేసుకున్నా. తర్వాత ఇది పుట్నాల పప్పులు అనమాట, కవర్ లో ఉన్నాయి కనిపించట్లేదు. తర్వాత ఇవైతే బఠానీలు అనమాట, ఎండు బఠానీలని నానబెట్టేసి కర్రీ చేసుకున్నా లేదంటే అలా ఏమైనా సాగులో కానీ వేసుకుంటే చాలా టేస్టీ అనమాట. నేను ఇంతకు ముందు వాడేదాన్ని కాదు, ఏదో ఒక 2-3 months బ్యాక్ మా ఆయన ఏదో క్యాజువల్ గా బఠానీలు ఏదో పానీపూరి అందుకు చేసుకోవాలని చెప్పేసి తెచ్చుకున్నాము. అప్పటి నుంచి బఠానీలు ఎక్కువ వాడుతున్నాను.
తర్వాత గీ అనమాట, నెయ్యి, నెయ్యి. ఇదైతే నేను తినడానికి కాదు, దేవునికి ఏదైనా స్పెషల్ డేస్ లో ఉన్నప్పుడు భగవంతుని కోసం అని చెప్పేసి జిఆర్పి నెయ్యి. యాక్చువల్లీ నేను హార్ట్స్ అని చెప్పాను, కానీ ఆ జిఆర్పి వేసారనమాట కిరాణా షాప్ లో ఆవిడ. హార్ట్స్ అని అయితే చాలా స్మెల్ బాగుంటది. తర్వాత సంతూర్ సోప్స్ అనమాట 6 వచ్చాయి, 6 తీసుకొచ్చాను. ఒక 3 సంతూర్ సోప్స్ కి ఒక సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఫ్రీ వచ్చిందనమాట. అలా ఇక్కడ 2 వచ్చాయి, 6 సంతూర్ సోప్స్ తీసుకున్నాము అందుకని చెప్పేసి. ఇవైతే బిర్యానీ రైస్ లోపల ఉన్నాయి, మీకు కనిపించదు. బిర్యానీ రైస్ అనమాట. నేను బిర్యానీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను, మామూలు రైస్ తో అస్సలు చేయను, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఓన్లీ బిర్యానీ రైస్ తోనే బాగుంటది బిర్యానీ రైస్. అందుకని చెప్పేసి బిర్యానీ రైస్ 2 kgs తీసుకొచ్చా. మైక్ ఆన్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట, లేదంటే ఒక్కొక్కసారి మైక్ ఆన్ లో ఉండదు, మాట్లాడి వీడియో మొత్తం వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి చెక్ చేసుకున్నాను అనమాట. ఇదైతే సుజీ రవ్వ అనమాట. పండుగలు దగ్గరలో ఉన్నాయి కదా, ఎప్పుడైనా ఓలిగా అందు చేసినా ఉంటుందని చెప్పేసి సుజీ రవ్వ అయితే కేజీ తెచ్చుకున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను, కేజీ అయిపోదు, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానంటే ఉంటుంది. మామూలుగా అయితే నేను తెచ్చుకున్నప్పుడల్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీని తెచ్చుకుంటాను. ఇదైతే ఇడ్లీ రవ్వ 2 ప్యాకెట్స్, 2 kgs ఇడ్లీ రవ్వ అనమాట. ఇవన్నీ మామూలుగా ఉండేటివే ప్రతి ఇంట్లోనూ. ఇవైతే ఒక్కలు అనమాట. ఒక్కలు ఇప్పుడు పండుగల దగ్గరలో ఉన్నాయి కదా, ఒక్కలు అయితే అస్సలు ఉండట్లేదు మా ఇంట్లో, ఇక్కడ పడిపోతున్నాయి. అందుకని చెప్పేసి కొన్ని ఎక్కువ తీసుకొచ్చేసాను. బయట సాటర్డే టైమ్స్ తెస్తాం కదా, తెచ్చినప్పుడు 1-2 తీసుకొచ్చేస్తే అవి బ్యాగ్ లో ఎటో వెళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పేసి దండికి తీసుకొచ్చి డబ్బాలో వేసుకుందని చెప్పేసి కొన్ని ఎక్కువ తీసుకొచ్చేసాను. తర్వాత ఇలాచి ఇంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి, అందుకని చిన్న ప్యాకెట్ తీసుకొచ్చా. తర్వాత ఇది ఉప్మా రవ్వ. ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఉప్మా రవ్వ మాత్రం స్టాక్ ఉంటుంది అనమాట. మా ఇంట్లో ఉప్మా తింటాం అందరం. చాలా మంది ఇళ్లలో ఉప్మా అంటే అస్సలు తినరు, మా ఇంట్లో ఉప్మా ఇష్టంగానే తింటాం అనమాట. ఏమంటే దాంట్లోకి అన్ని ఉండాలి, ఊరగాయ ఉండాలి, పొడి ఉండాలి, అంతే, ఇంకా హ్యాపీగా తినేస్తాం. ప్లస్ నేను ఇంకా పెరుగు కూడా వేసుకొని తింటాను నేనైతే ఉప్మాలోకి, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా టేస్ట్ అట్లా ట్రై చేశారా? ట్రై చేయండి, చేసి ఎలా ఉంటుందో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, నచ్చుతుంది. ఇంకా సంతూర్ సోప్స్ అక్కడ 4 వచ్చాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయి, 6 సంతూర్ సోప్స్. తర్వాత ఇది పల్లీలు, శనక్కాయ విత్తనాలు అనమాట, 3 kgs శనక్కాయ విత్తనాలు. ఇవి లేకుంటే మంత్ లో అస్సలు కుదరదు అనమాట. ఏ దాంట్లోకైనా దోశలోకి, చట్నీలోకి చాలా వరకు ఎక్కువ యూజ్ చేస్తాను నేను శనక్కాయ విత్తనాలు. మా చిన్నవాడికి స్నాక్స్ లేకపోయినా కానీ శనక్కాయ విత్తనాలు వేయించి ఉప్పు కారం అలా చల్లేసి వాడికి స్నాక్స్ పెట్టిస్తూ ఉంటాను అనమాట. హెల్తీ ఫుడ్ కదా అని చెప్పేసి. ఇంకా ఇది వచ్చేసి చెక్క లవంగాల ప్యాకెట్. యాక్చువల్గా అయితే ఇంట్లో చెక్క చాలా ఉందన్నమాట. మా ఇంట్లో చెక్కను ఎక్కువ వాడతాం మేము. చెక్క, దాల్చిన చెక్క మహీకి పౌడర్ చేసి పాలలో వేసి ఇస్తాను. మా ఓనర్ ఆంటీ చెప్పారు, పాలల్లో వేసి ఇస్తే చాలా మంచిది, పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పేసి. దాల్చిన చెక్క పొడి ఉంది, దాల్చిన చెక్క ఉంది మా ఇంట్లో చాలా వరకు. ఇది ఎందుకంటే రసం పొడిలోకి. నేను రసం పొడి కొంచెం క్వాంటిటీ లాగా చేసుకుంటాను అనమాట, అంటే కొలతల లెక్క చేసుకుంటా. ఈ ప్యాకెట్ అయితే సరిపోతుంది అనమాట నేను వేసుకునే క్వాంటిటీ లెక్కలోకి. అందుకని చెప్పేసి 2 ఉన్నవి ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఇంకా వచ్చేసి వెల్లుల్లి 1 kg. ఈసారి ఎలా వచ్చాయో ఏమో. వెల్లుల్లి చాలా కష్టం అన్నట్టు. ఒక్కొక్కసారి చిన్న వెల్లుల్లి వస్తాయి, అస్సలు అయిపోయి. ఒక్కొక్కసారి పెద్ద వెల్లుల్లి వస్తాయి, త్వరగా అయిపోతాయి. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వెల్లుల్లి చిన్నగా ఉండమే బెటర్, చాలా రోజులు వస్తాయి అని అనుకోవచ్చు. ఇవి చాలా దొడ్డుగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఓకే అండి, వెల్లుల్లి అయితే పక్కన పెట్టేస్తాం. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇదైతే.
ఇది లేకున్నా కానీ అస్సలు మంత్ లో గడవదు అనమాట. కంది బ్యాళ్ళు ఒక 3 kgs అనమాట. అమ్మ కంది బ్యాళ్ళు 3 kgs. ఇదైతే చక్కెర అయితే మేము ఇది కూడా ఒక 2 kgs అనమాట. చక్కెర అయితే ఎక్కువ వాడము, నాకు తెలిసి మోస్ట్లీ ఇది మాకు 2-3 months వస్తుంది అనమాట. ఇదే చక్కెరే. మేము ఎక్కువ బెల్లమే వాడతాం అనమాట. బెల్లము ఇంత పెద్ద డబ్బాకు తీసుకొచ్చి అంత పగలగొట్టేసి పెట్టేసుకుంటాను అనమాట. ఎక్కువ శాతం ఏ దానిలోకైనా బెల్లమే వాడతా. ఎక్కువ నేను చక్కెర వాడేదంటే కాఫీలు టీలలోకే. ఇంకా ఎప్పుడో మా చిన్నోడికి నడమన సేమియా పాయసం అస్సలు చేయడం లేదు, పెట్టడం లేదు. ఎందుకంటే షుగర్ కదా, హెల్తీ కాదు అని చెప్పేసి. అందులో వాడు కూడా బోరు కొట్టేసింది, వాడు అస్సలు తినట్లే. అంతే అండి. ఫైనల్ గా హ్యాండ్ వాష్, తర్వాత డోకులు కడుక్కోవడానికి స్క్రబ్ బార్, తర్వాత ఆయిల్, దీపం ఆయిల్. మంత్ కోటి తెచ్చుకుంటా నేను. నాకైతే కొంచెం మావి చిన్న దీపాలు అనమాట, కొంచెం కొంచెం వేస్తాను. మంత్ కోటి 1 kg. తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ అనమాట. ఆయిల్ ప్యాకెట్స్ అయితే మేము 2-3 ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటా, ఓన్లీ సేఫ్టీ కోసము. మామూలుగా అయితే నేను ఆయిల్ మిల్లు దగ్గర పట్టించుకొని వచ్చేస్తాము. ఇవి ఏమంటే దాంట్లో ఆ డబ్బాలు అయిపోయినప్పుడు ఇవి ఒక సేఫ్టీ కోసం అని చెప్పేసి ఒక 3 అట్లా ఉంటాయి, లోపల పెట్టేస్తున్నాను అనుకుంటా. ఇక్కడైతే 1 ఉంది, 2-3 తీసుకొచ్చేసాను. ఇదైతే పౌడర్ అనమాట. ఇది వెనక్కి ఇచ్చేసి వస్తాను అన్నాడు మా ఆయన. మామూలుగా అయితే యాక్చువల్గా మేము గోకుల్ పౌడర్ వాడతాం ఎక్కువ. ఇది ఇంకా ఉన్నీలే ఎందుకు మళ్ళీ వెనక్కి ఇచ్చి రావడం అని చెప్పేసి ఇక్కడే పెట్టేశాను. తర్వాత వెళ్ళినప్పుడు గోకుల్ పౌడర్ తీసుకురావాలి. ఇంకా ఇన్ని సరుకులు వచ్చినా కానీ చాలా వరకు నేను మిస్ చేశాను అనమాట, మర్చిపోయాను రాసుకోవడము. యాసిడ్ అంట, వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి యాసిడ్ మర్చిపోయాను. అట్లా కొన్ని మర్చిపోయాను అనమాట. మళ్ళా వెళ్ళాలి తీసుకోవాలి. ఇదనమాట నా మంత్లీ సరుకులు అయితే ఇలా ఉంటుంది. అంటే ఒక్కొక్క మంత్ కి ఒక్కొక్క చేంజ్ అవుతూ ఉంటది అనమాట. మామూలుగా మెయిన్ రెగ్యులర్ గా అయితే ప్రతి మంత్ లోను కంది బ్యాళ్ళు, అవి శనక్కాయ విత్తనాలు మాత్రం గ్యారంటీగా ఉంటాయి అనమాట. అవి ఏదో ఇలా దీపం ఆయిల్ అంట, విమ్ లిక్విడ్ అంట, ఇలాంటివి రెగ్యులర్ గా ఉంటాయి, ప్రతి మంత్ లోనే ఉంటాయి. అగరబత్తులు అంట అట్లాంటివి. ఇంకా కొన్ని హెవీ క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 2 months 3 months, నెక్స్ట్ మంత్ ఇంకా వేరేది అవసరం పడతాయి కదా. అంటే ఇప్పుడు మనం తెచ్చుకునేట్టు కాకుండా ఇంకా వేరేటి ఉంటాయి కదా, అంటే ఉద్ది బ్యాళ్ళు కానీ అలాంటివి ఉన్నాయన్నమాట ముందు మంత్లే. అందుకని చెప్పేసి ఈ మంత్ లో అయితే ఈ సర్కిల్ అనమాట. ఓకే గైస్, మా వీడియో అయితే మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకునేసి అలా నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే మీ వీడియో ఎలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకేనా, బాయ్. ఈ వీడియో ఇంతతో ఏం చేస్తున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను.